హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరైన చైతన్య ఆత్మహత్య యత్నం చేయటం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తన వద్ద ఉన్న గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన చైతన్యను వెంటనే ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించిన కమిషనర్ రంగనాథ్ ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. గత 2 ఏళ్లుగా చైతన్య బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్లకు బానిసలై ఆర్థిక సమస్యలో కూరుకుపోయాడని, అప్పుల కారణంగా జీవితంలో మెజారిటీ భాగం కట్ అవుతుండడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. గతంలోనే కుటుంబ సమస్యలతో ఇంటి నుండి వెళ్లిపోయాడని, నాడి సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం చైతన్యకు అత్యవసర సర్జరీ జరుగుతోందని, ఈ సున్నితమైన అంశాన్ని సంచలనం చేయొద్దని మీడియాను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. కృష్ణ చైతన్య అని హైడ్రా కమిషన్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్నారు గత కొంతకాలంగా. అయితే అతను ఈ గన్తో కాల్చుకొని ఆత్మహత్య యత్నం అయితే చేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా అతను ఎవరైతే ఈ కృష్ణ చైతన్య గత కొంతకాలంగా డ్యూటీలో సక్రమంగానే పనిచేసేవారు, అలాగే ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కూడా ఇటు ఒక పక్క హైడ్రా కమిషన్ రంగనాథ్ చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడడం వల్ల చాలా అప్పుల్లో కూరుకుపోయారు. దాని వల్లనే ఇప్పుడు అప్పులు తీర్చలేక వచ్చిన జీతంలో దాదాపు అంటే ఈ అప్పులు కట్టడానికి పోవడం వల్ల మనస్తాపానికి గురయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య భార్య పిల్లలతో కలిసి ఇక్కడ పిల్లలు లేరు అన్న కారణంతో పిల్లలు లేరు అన్న కారణంతోనే ఎక్కువగా కుమిలిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక పక్క ఇటు బెట్టింగ్ యాప్స్, ఇంకో పక్క పిల్లలు లేరు అనే ఒక బాధలో ఇప్పుడు ఈ ఆత్మహత్య యత్నం చేసినట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కామినేని హాస్పిటల్లో సర్జరీ జరుగుతుంది అని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఇప్పుడు సర్జరీ తర్వాత కోలుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. మరి డాక్టర్స్ ఏం చెప్తారు, మరి డాక్టర్స్ ఎలా ట్రీట్ చేస్తారు అనేది కూడా చూడాలి. మరి ఎక్కడెక్కడ అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ కాల్చుకున్నారు అన్నది మాత్రం ఇంకా క్లియర్ గా బయటికి రాలేదు. మరి సర్జరీ అయితే కొనసాగుతుంది అని చెప్తున్నారు. మరి వైద్యానికి హైడ్రా కూడా చేయూత ఇస్తుంది అని చెప్పేసి కూడా ఒక పక్క రంగనాథ్ ప్రకటించినప్పటికీ మరి ఈ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు ప్రయత్నించారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్తే ఇంకా క్లియర్ గా తెలిసే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ ఇంకా మరి ఎప్పుడు కోలుకుంటారు, మరి సర్జరీ తర్వాత ఇంకా ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటాయా అనే దాని మీద కూడా ఇప్పుడు డాక్టర్స్ చెప్పే వరకు వేచి చూడాల్సింది.